సీఎంల పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రతిపక్ష సీఎంల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. భారతదేశం లోపల నియంతృత్వం పరిపాలన సాగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ మొత్తం ప్రజాస్వామ్యాన్ని హననం చేసి దాన్ని కూనీ చేసి నియంతృత్వాన్ని ఇవాళ దేశం మీద రుద్దుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆయన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కానీ ఈ సందర్భంగా కూడా నిర్లజ్జగా ఏమాత్రం వెనుకు లేకుండా మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదాలతో తొక్కుతూ ఉన్నాడు. మనందరం చూసాం. నిన్నగాక మొన్న మరి ఢిల్లీ దేశ రాజధాని అనేక అక్రమాలతోని బీజేపీ అక్కడ మరి ప్రయత్నం చేసినా ఆడ రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి మరి నిస్వార్థపరుడు దేశంలోనే మరి అవినీతి మీదనే దానికి వ్యతిరేకంగానే ఆయన పార్టీని ఏర్పాటు చేసిండు. అటువంటి ముఖ్యమంత్రిని అవినీతికి వ్యతిరేకంగా పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో కొత్త రాజకీయాలను పరిచయం చేసిన వ్యక్తిని అవినీతి కేసులో ఇవాళ అరెస్టు చేసి జైలుకు పంపేటువంటి దుర్మార్గమైనటువంటి మరి ప్రక్రియ ఈరోజు మోడీ చేపట్టిండు. ఈడీ మరి కేవలం మరి బీజేపీ లేదా మోడీ యొక్క జేబు సంస్థగా మారింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని ఆ ముఖ్యమంత్రిని మరి నిన్నగాక మొన్న జైలుకు పంపాడు. అదే కాదు, అంతకుముందు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఏడాది కాంచి జైల్లో ఉంచాడు. మరి నిన్నగాక మొన్న మరి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కూడా జైలుకు పంపాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైళ్లలో ఉంచి ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం ఎన్నికలు పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం. అందుకోసం బీజేపీ ఈ 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆయన 3వసారి ప్రధానమంత్రి అయి 1000 ఏళ్ళు ఈ భారతదేశంలో మరి ఆయన నిలబడేటట్టు, ఆయన భావాలు నిలబట్టేటట్టు, ఆయన భావజాలం నిలబట్టేటట్టు మరి దేశాన్ని తయారు చేస్తా అంటాడు. అంటే ఆయన భావజాలాన్ని తప్ప ఆయన భావజాలాన్ని వ్యతిరేకించేటోళ్లను తరతరాలైన మరి నాశనం చేస్తానని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తా ఉన్నాడు. ఇలా ఇటువంటి నియంతృత్వ పోకడలతోని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కొని చేసే బీజేపీని మరి ఖచ్చితంగా నిరసించాలి, ఖండించాలి. దేశ ప్రజలందరూ దీని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. అయిపోయింది.